తెలుగు ప్రశ్నలు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గుండెలో ప్రస్తుతం మనతో ఉన్నారు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు. రామ్మోహన్ గారు, ప్రస్తుతం రాష్ట్రం అంతా ఈ సీట్ల హడావిడి నడుస్తున్న పరిస్థితి. దీనికి ప్రధానంగా ఏది ప్రామాణికం చేసుకుని సీట్ల సర్దుబాటు జరిగిందని మీరు భావిస్తున్నారు? సీట్ల సర్దుబాటులో గత నెల రోజులుగా మనం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు విస్తృతంగా ప్రజల నుంచే ఫీడ్బ్యాక్ తీసుకొని ప్రజలకు అనుగుణంగా క్యాండిడేట్స్ నిర్ణయించాలనేది ఒక బలంగా నమ్మినటువంటి ఒక సిద్ధాంతం కింద చాలా క్షుణ్ణంగా సర్వేలు చేసి ఫోన్ కాల్స్ చేసి ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున క్యాండిడేట్స్ని మనం అనౌన్స్ చేయడం కూడా జరిగింది. అందుకనే నేను అనౌన్స్ చేసిన తర్వాత కూడా పబ్లిక్ తాలూకు రెస్పాన్స్ చూసాము. అన్ని దగ్గరలో కూడా పబ్లిక్ హర్షించారు. మంచి క్యాండిడేట్స్ని మీరు నిర్ణయించారు, పబ్లిక్లో ఏదైతే నడుస్తుందో ఎవరైతే బాగుంటారని అనుకున్నామో అలాంటి క్యాండిడేట్స్ని నిర్ణయించారనేది పబ్లిక్ నుంచి కూడా అదే రెస్పాన్స్ వచ్చింది. కాబట్టి ఒక మంచి ప్రక్రియకి నాంది పలికారని అనుకుంటాను. బహుశా భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కార్యక్రమం అన్ని రాజకీయ పార్టీలు